నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. మా హెయిర్ లాస్ ఉమ్. దీనికి సంబంధించి మీతో నేను ఎన్ని సార్లు మాట్లాడాను, ఎన్ని వీడియోల్లో మీరు చెప్పారు. అవునవును. అయినా కూడా కొత్త కొత్త బోల్డ్ డౌట్లు ఇన్ఫర్మేషన్ ఉంది వస్తూనే ఉంటాయి. హెయిర్ లాస్కి అసలు ఏం చేయాలి, ఏది వాడాలి, అది వాడాలా, ఇది వాడాలా, ఎన్నో అనుమానాలు అనమాట. అవునవును. హెయిర్ లాస్ కొంచెం అరికట్టడానికి ఏమైనా చిట్కాలు ఉంటే చెప్పండి. అది ముఖ్యంగా మీరు ఆయుర్వేద డాక్టర్ కాబట్టి ఆయుర్వేద పరంగా చెప్పండి. అవునమ్మా. హెయిర్ లాస్ మెయిన్ కారణం ఏంటంటే అనేది కూడా మనం ఫస్ట్ అది చూసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, నెక్స్ట్ వాటర్ పొల్యూషన్, నెక్స్ట్ ఫుడ్ పొల్యూషన్. ఈ 3 పొల్యూషన్ వీటి మూలాన మైండ్ ఎప్పుడు ఎక్కువ టెన్షన్గా ఫీల్ అవ్వడం. చదువుకునే పిల్లలకి వాళ్ళ టెన్షన్ వాళ్ళకి ఉంటుంది, జాబ్స్లో ఉన్న వాళ్ళకి జాబ్స్లో టెన్షన్ ఉంటుంది, రేపు ఉంటుందో ఉండదో జాబ్. ప్లస్ జాబ్ స్ట్రెస్ కూడా చాలా ఓవర్లోడెడ్ జాబ్ అయిపోయింది. బ్యాంక్ ఎంప్లాయీస్ ఇది వరకు కాళ్ళకు అడ్డం పడేలాగా 10 మంది 20 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు 3-4 ఉంటున్నారు. సిస్టమ్ పెట్టుకుని వాళ్ళే పొద్దున్న సాయంత్రం వరకు ఏదో అంటారు చూడండి, అలా సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి. టీచర్స్ అంతే, డాక్టర్స్ అంతే, ఎవరికి ఉండే ప్రొఫెషన్ చూసినా మనం లైఫ్ అయిపోయింది ఇప్పుడు. అక్కడ దాకా ఎందుకు మా చిన్న పిల్లలు కదపండి, అమ్మో రేపు ఎగ్జామ్ ఉంది అంటున్నారు. అట్లా అంత టెన్షన్ ఉంటుంది పిల్లల దగ్గర నుంచి. అది కూడా స్ట్రెస్ వల్ల ఏంటంటే మైండ్ లో కూడా రకరకాలుగా ఫ్లూయిడ్స్ అవి సెక్రిషన్స్ మారిపోతూ ఉంటాయి. అవన్నీ కూడా బ్రెయిన్ మీద యాక్షన్ ఉండి తనలో వేడి పడుతుంది. అంటే ఆయుర్వేద ప్రకారం ఊష్మం అంటాం, తాపం అంటాం అనమాట. ఆ వేడి వలన మనకి హెయిర్ రూట్స్ కిను హెయిర్ ఫాలికల్ కి పైన ఉండేటువంటి జుట్టుకి మధ్యలో ఒక లేయర్ ఫామ్ అవుతుంది, థిక్ లేయర్. అంటే తారు లాగా మనకి ఇప్పుడు తారు ఉంది అనుకోండి, తారులోకి మనం మొక్క పెడితే వెళ్ళదు కదా, పొడిచినా ఏం చేసినా వెళ్ళదు, మొక్క రాదు పెరగదు. సేమ్ అలాగే ఇది అడ్డం పడడం వల్ల జుట్టు ఊడిపోవడం అనేది జరుగుతుంది. సో ఆ మధ్యలో ఉండేటువంటి ఊష్మం తాపం అది తగ్గాలన్నమాట. అది తగ్గడానికి ఏంటనేది మనం ఆయుర్వేదిక్ లైన్స్ లో సో మెనీ మెథడ్స్ ఉన్నాయి. అంటే మీరు ఎన్నిసార్లు మాట్లాడినా బోల్డ్ టాపిక్స్ చెప్పొచ్చు అనమాట. వాళ్ళు వినే వాళ్ళ అదృష్టం, వాళ్ళు ఏది ఉపయోగించుకుంటారనేది వాళ్ళ. ఇంకోటి మనకు అందుబాటులో ఉండేవే చెప్తారు మీరు. ముఖ్యంగాను హెల్త్ పరంగా చూసుకుంటే ఎనీమియా అమ్మ. సో ఎనీమియా వల్ల చాలా ప్రాబ్లం ఉంది. అసలు ఈ రోజుల్లో ఎనీమియా లేని పేషెంట్స్ లేరేమో అనిపిస్తుంది. ఎంత ఈవెన్ జెంట్స్ కూడా ఎంత పేలుగా ఉంటున్నారు. ఇంతకుముందు నేను అమ్మాయిలు అంటే ఏదో బ్లీడింగ్ ప్రాబ్లం ఏదో అనుకుంటాం, చాలా బాగా ఎక్కువ చూస్తున్నాం. అంటే వాళ్ళని కొంచెం గైడ్ చేద్దాం అనిపిస్తుంది అనమాట. అంటే నాకేంటంటే వీక్నెస్, ఎవరిని చూసినా వీళ్ళని ఏదైనా ఆయుర్వేదిక్ లైన్స్ లో వీళ్ళకి ఏదో చెప్దాం, వాళ్ళ బాగు చేద్దాం, వాళ్ళ లైఫ్ బాగుపడుతుంది కదా అనిపిస్తుంది అనమాట. చాలా మంది జెంట్స్ కూడా పేలుగా అలా ఉంటున్నారు, కనిపిస్తున్నారు. ఎందుకనంటే ఫుడ్, సరైన ఫుడ్ తింటలేదు వాళ్ళు. సో అంటే జంక్ ఫుడ్స్ తీసుకుంటున్నారు అనుకోండి, ఆ జంక్ ఫుడ్స్ బాడీ అంతా నిండిపోయి మనం మంచి ఆహారం ఇంట్లో అమృతం తిన్నా కానీ అది అబ్జార్బ్ అవ్వదు. అంటే మనకి ఎలా అయితే పెద్దవాళ్ళు చెడు వినకు చెడు చూడకని అంటారు కదా, అలా ఇది కూడా అది కూడా అయిపోయింది. చెడు ఆహారం బయట జంక్ ఫుడ్స్ అంటే అంతా కెమికల్ బేస్డ్ కదా. సో ప్లస్ అంతా కూడా కంటామినేటెడ్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది. అది కొంచెం కడుపులో ఉంటే మనం ఎంత ఇంటికి వచ్చి అమ్మ అమృతం పెట్టినా కానీ అది అబ్జార్బ్ అవ్వట్లేదు. సో మెయిన్ అది కారణమేమో అనుకున్నాను నేను అలా జెంట్స్ అన్న చూసినప్పుడు. లేడీస్ కి ఇంకా ఎలాగో బ్లీడింగ్ డిజార్డర్స్ అను, అసలు ఫుడ్ అవేర్నెస్ ఉండదు. ఏదో ఒకటి అమ్మలు అయితే అసలు ఏదో తిని కడుపు నింపుకుందాం అనుకుంటారు కానీ న్యూట్రిషియస్ ఫుడ్ తినాలనేది అప్పుడు లేదు. ఇప్పుడు అమ్మాయిలు ఏమో పనికిరాని చెత్త ఫుడ్స్ ఆర్డర్ చేసి, అమ్మ ఇంట్లో చక్కగా రుచిగా చారు పెట్టి కూర వండినా కానీ అవి నచ్చక అవి తోసేసి అప్పటికప్పుడు జంక్ ఫుడ్స్ ఆర్డర్ చేసుకుని తెచ్చుకుని తింటున్నారు. సో అట్లా చేయడం వల్ల మరి ఎనీమియా ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటాయి. ఇది మనకి హెయిర్ లాస్ కి మెయిన్ కారణం అవుతుంది. ఎనీమియా వల్ల అసలు ఓపిక ఉండదు, నిస్సత్తు వచ్చేస్తే, నీరసం వచ్చేస్తుంది, విసుగు వచ్చేస్తే, కోపం పెరిగిపోతుంది, ఇవన్నీ ఉంటాయి. ప్లస్ హార్ట్ కూడా మంచిది కాదు. అంటే హార్ట్ కి సరిపడా రక్తం ఉండాలి కదా, సరఫరా పల్చగా ఉండేసరికి అందులో బలమేం లేక హార్ట్ కూడా వీక్ అయిపోతుంది. అట్ ది సేమ్ టైం ఎక్స్టర్నల్గా ఏంటంటే స్కిన్ పాడైపోతుంది, స్కిన్ లో మెరుపు తగ్గిపోతుంది, స్కిన్ షైనింగ్ గ్లో అన్నీ తగ్గిపోతే జుట్టు కూడా విపరీతంగా రాలిపోతుంది. చాలా మంది నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కుచ్చులుగా జుట్టు ఊడిపోతుంది డాక్టర్ అనేది మెయిన్ కంప్లైంట్ అదే. అసలు ఆ కుచ్చులుగా జుట్టు ఊడిపోవడం ఏంటంటే ఎక్కడో ఫుడ్ ప్రాబ్లం అనమాట. ఇంకోటి ఏంటంటే ఒబెసిటీ తగ్గడం కోసం ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు క్రాష్ డైట్ చేసేస్తుంటారు. నేను తెల్లారేసరికల్లా ఐశ్వర్యరాయలు అయిపోవాలి, లేకపోతే 10 రోజుల్లో కజిన్ మ్యారేజ్ ఉంది, ఆ మ్యారేజ్ లో చాలా టార్గెట్లు పెట్టుకుంటారు, 10 to 15 days లో లాస్ అయిపోవాలి. ఎవరికి వాళ్ళు ఏంటంటే ఈ మాత్రం నేను తగ్గలేనా, నా బాడీ గురించి నాకు తెలుసు కదా అనుకుని ఏదేదో రకరకాలుగా ట్రై చేసి మంచి నీళ్ళు కూడా తాకుండా
తినకుండా డ్రై ఫాస్టింగ్ చేస్తారు, ఏమీ తినరు. ఇంట్లో వాళ్ళు చెప్పినా వినరు. ఇప్పుడు అసలు పిల్లలతో ఏంటి చెప్పినా వాళ్ళు ఏమి మన మాటలు వింటలేదు కదా, అది పెద్ద ప్రాబ్లం. సో దాంతో ఏంటి వెయిట్ తగ్గుతారు, మేబీ ఒక 3 kgs 4 kgs తగ్గుతారు. ఆ పెళ్ళి అయిపోతే ఆ పెళ్లిలోనే వీళ్ళు అందరూ తింటున్నారు కదా అని ఆపుకోలేక తినేస్తారు. తెల్లారేసరికి ఇంకొక 3 kgs పెరిగిపోతారు. సో అది మెయిన్ ప్రాబ్లం. ఈ లోపల ఏమవుతుందంటే బాడీ అంతా కూడా శరీరానికి కావాల్సింది ఏమీ లేదు కదా, ప్రోటీన్స్ లేవు, క్యాలరీస్ లేవు, ఏమీ లేకపోయేసరికి ఏంటంటే బాడీలో అంతా డీహైడ్రేషన్ వచ్చేసేసి డీజనరేషన్ వచ్చేసేసి జుట్టు అంతా కుచ్చులుగా ఊడిపోతుంది. అదొకటి చూస్తుంటాను నేను ప్రాక్టీస్లో. అలాగే సివియర్ బ్లీడింగ్ ఉన్న అమ్మాయిలకు కూడా జుట్టు కుచ్చులు ఊడిపోతుంటుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని ఉన్నాయమ్మా. ఇప్పుడు మోస్ట్ యూత్లో ఎక్కువగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ చూస్తున్నాం. ఒకప్పుడు యూఎస్లో 50 years బ్యాక్ ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ మనకి బాగా వచ్చేసేసినాయి. వాళ్ళ నుంచి మనం అన్నీ నేర్చేసుకున్నాం కదా, జబ్బులు కూడా వాటంతవి మనకు వచ్చేసేస్తున్నాయి అనమాట ఆటోమేటిక్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో జోగ్రెన్ సిండ్రోమ్ అని ఒక డిసీజ్ ఉంటుంది. అదేంటంటే అమ్మాయిలకి సివియర్ బ్లీడింగ్ అయిపోవడం, అంటే అంతా కూడా డీహైడ్రేషన్ అనమాట. బాడీలో అంతా వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది. చర్మంలో కానీ, ఎక్కడైనా బోన్స్లో కానీ, గైనిక్ గర్భసంచిలో కానీ వేడి పెరిగిపోతుంది. వాటర్ కంటెంట్ తగ్గిపోయేసరికి బాడీలో ఇంబ్యాలెన్స్ వచ్చి దానివల్ల జుట్టు విపరీతంగా కుచ్చులు ఊడిపోతుంది అనమాట. లిటరల్గా నేను చాలామందిని చూశాను అలాగా. జుట్టు కూడా చక్కగా నల్లగా ఉన్న జుట్టు అంతా కూడా పీచులాగా ఎండిపోయినట్టు ఎండుగడ్డలాగా అయిపోతుంది అనమాట. సో ఇలాంటివన్నీ కూడా మనం హెయిర్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం అనమాట. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కానీ, పిసిఓడి ఉన్నా కానీ, ఈవెన్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఫార్మేషన్ అయినా కూడా జుట్టు బాగా ఊడిపోతుంది. ఎందుకంటే మాల్ న్యూట్రిషన్ కదా, తిన్నా తిండి ఇక్కడంతా అబ్జార్బ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ వచ్చేస్తే, ఐరన్ డెఫిషియన్సీ వచ్చేస్తే, ప్రోటీన్స్ డెఫిషియన్సీ, ఈ 3 హెయిర్కి చాలా అవసరం. ప్రోటీన్స్ చాలా అవసరం, కాల్షియం బాగా అవసరం, ఐరన్ బాగా అవసరం, వాటర్ కూడా సరిపడా అవసరం అనమాట. మొక్కకి నీరు ఎలా అవసరం మన జుట్టుకు కూడా అలా అవసరం. సో ఇవన్నీ తగ్గేసరికి ఏంటంటే ప్రాబ్లం వస్తుంది. పాత రోజుల్లో ఏంటంటే మనకి తప్పనిసరిగా రోజు తలకు నూనె పెట్టేవాళ్ళు. మన జుట్టుని మనం ఎవరో ముట్టుకునే వాళ్ళం కాదు. అమ్మమ్మ మేనత్త ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, చక్క పొద్దున్నే లేచిన వెంటనే వాళ్ళ ముందు కూర్చుంటే వాళ్ళు హాయిగా కబుర్లు చెప్తా పాటలు పాడతా తలకు నూనె పెట్టిచ్చేసేవాళ్ళు. కూడా చక్కగా 2 పిల్లలు జడలు వాళ్ళే అల్లేసేసేవాళ్ళు, నీట్గా వెళ్ళిపోయేవాళ్ళు. అలాగే శుక్రవారం వచ్చిందంటే పెద్ద పండగ అనమాట. ఆ రోజు తలకు బాగా నూనె పెట్టేసేసి తలకి స్పెషల్గా కుంకుడుకాయ రసం తీసి అందులో మందారాకులు, మందార పువ్వులు ఇవన్నీ వేసి రసం తీసి తలస్నానం చేయించడం వాళ్ళే చేయించేసేవాళ్ళు కదా చిన్నప్పుడు. సో అదంతా స్పెషల్ కేర్ అనమాట. అది అయిపోయాక సాంబ్రాణి ధూపం వేసేవాళ్ళు. తలకి ధూపం వేసి జుట్టంతా ఆరబెట్టేసేస్తే పేలు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవన్నా కానీ పోయి జుట్టంతా తొందరగా ఆరిపోయేది. జుట్టు తడి మీద మనం క్లిప్ పెట్టేసుకుని వెళ్ళిపోయినా మళ్ళీ ఫంగస్ పెరిగి జుట్టు ఊడిపోతుంది అనమాట. సో ఇవన్నీ చెప్పేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు, టైం లేదు, ఎవరికి లేదు, దేనికి ఓపిక లేదు, దేనికి టైం లేదు, అది పెద్ద ప్రాబ్లం. సో మాల్ న్యూట్రిషన్ ఒక ప్రాబ్లం అంటే స్పెషల్ అటెన్షన్ అని ఏదైనా శ్రద్ధ అనేది అవసరం. అందానికి కానీ ఆరోగ్యానికి కానీ మన శ్రద్ధ కొంచెం టైం తీసుకోవడం అనేది చాలా అవసరం. కాబట్టి ఇవన్నీ చేసుకోవడం చాలా అవసరం. మరి ఆయుర్వేద పరంగా రెమెడీస్ ఏదన్నా చెప్పండి, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్గా ఏంటంటే తలకి నూనె పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ నూనెలు కూడా ఆయుర్వేదంలో బోల్డ్ రకాల ఇవన్నీ గుంటగలగరాక అని చెప్పేసి, తర్వాత మందార పువ్వులు వేసుకోవడం, ఇంకా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి అవన్నీ కూడా వేసుకోవడం, అలోవెరా జెల్ వేసుకుని ఆయిల్స్. అప్పుడు పాత రోజుల్లో రోజు కాస్తుండేవాళ్ళు. ఉసిరికాయల సీజన్లో ఉసిరికాయలు వేసి ఇవన్నీ రెగ్యులర్గా ఇంట్లోనే తయారు చేసేసేవాళ్ళు. వాళ్ళు మధ్యాహ్నం టైంలో ఇలాంటి హోమ్ రెమెడీస్ అన్ని చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు మనకి టైం లేదు కాబట్టి బయట మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి. ఆమ్లా ఆయిల్ అని ఇలా రకరకాల ట్రై చేసుకోవచ్చు. సింపుల్గా మన ఇంట్లో చేసుకోగలిగింది ఏంటి అని ఆలోచిస్తే కరివేపాకు ఉంటుంది కదమ్మా, కరివేపాకు ఇంటేక్ తప్పనిసరిగా తీసుకోవాలి. అసలు కరివేపాకులు ఎన్ని మంచి మినరల్స్ ఉన్నాయో అసలు అందరూ జుట్టుకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. కంటి చూపుకి, గుండెకి, జుట్టుకి కరివేపాకు బెస్ట్ రెమెడీ. గుండె జబ్బులు రాకుండా ఉండాలన్నా కరివేపాకు కాపాడుతుంది, కంటి చూపు బాగుండాలన్నా కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే జుట్టుకు కూడా కరివేపాకు, కూరలో కరివేపాకులో తీసి పడేయడం అందరికి అలవాటు కదా, ఆ పదమే అది, కూరలో కరివేపాకులో తీసి పడేస్తారు నన్ను అని అందరు చెప్తుంటారు కదా. సో అలా తీసి పడేయకుండా కరివేపాకు తినడం అనేది మంచి అలవాటు. అందుచేత అలా ట్రై చేయొచ్చు. లేదా మజ్జిగ మనం పొద్దున్నే చేసుకుంటాం కదమ్మా, అందులో కొంచెం అల్లం, కొంచెం కరివేపాకు దంచేసేసి అందులో మజ్జిగ చేసేసుకుని ఆ మజ్జిగని రోజుకు 2-3 సార్లు తాగినా కూడా జుట్టుకి చాలా మంచిది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉపయోగపడుతుంది అనమాట. అది 2 రకాలుగానే మంచిది, గుండెకి కూడా మంచిది. ముఖ్యంగా జుట్టుకి కరివేపాకు చాలా మంచిది. సో కరివేపాకుతో ఆయిల్ తయారు చేసుకోవచ్చు. ఎండిన కరివేపాకైనా పచ్చి కరివేపాకైనా కొంచెం మిక్సీ పట్టేసేసి, కొంచెం ఎక్కువ పట్టకూడదు, మరీ ముద్దలాగా, కొంచెం ఇలా జస్ట్ ఆడించేసి
దాన్ని వేసేసి కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ప్యూర్ మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి కదా బయట. గానుగుల్లో గానుగ దొరుకుతుంది. నూనె దొరుకుతుంది కాబట్టి 1 లీటర్ తెచ్చుకుంటే మనకి చాలు, బోల్డ్ ఆయిల్ అవుతుంది. అది వేసుకోవచ్చు. ఇంకా ఒకవేళ ఇంట్లో ఉసిరికాయలు అది ఉన్నాయి డైరెక్ట్ గా అందులో వేసుకోమంటారా? వేసేసి కాయమంటారా? అందులో కొంచెం ఆవు పాలు కూడా వేసేసి చిన్న మంట మీద కాయాలి. ఆహా. అలా ఒక 2-3 రోజులు కాస్తూ ఉంటే ఆ కరివేపాకులో ఉండే ఎసెన్స్, తర్వాత ఆవు పాలలో ఉండే మెడికల్ వాల్యూస్ అన్నీ కూడా ఆయిల్లోకి దిగుతాయి. కొన్ని రోజులు అయ్యేసరికి అంటే రోజుకి ఒక జస్ట్ పావు గంట చాలు, జస్ట్ చిన్న మంట మీద పెట్టేసి మనం పక్కన ఏదో ఒక పొయ్యి మీద కూరో చారో పెడుతున్నప్పుడు ప్రక్కన అది మరుగుతుంటే కట్టేసేసి తర్వాత 10 నిమిషాల తర్వాత అలా ఇనుప బాండీలో కాసుకోవాలి. ఇనుప బాండీలో కాసుకోవడం వల్ల అందులో ఐరన్ కూడా ఆయిల్లో దిగుతుంది అనమాట. సో సింపుల్ రెమెడీ. ఇప్పుడు 1 కిలో నూనె, 1 కేజీ నూనె ఎంత అయ్యే వరకు కాయాలి? అంటే ఒక 3 రోజులు 4 రోజులు అంటున్నారు కదా. మళ్ళీ మన కేజీ నూనె మనకు వచ్చేస్తుంది. మనకి పోయేది ఏంటంటే ఆవు పాలు ఒకటే ఆవిరి అవుతాయి. తినేటప్పుడు కొంత ఆయిల్ వేస్ట్ అవుతుంది కదా, మేబీ 100 గ్రామ్స్ పోతుంది. ఆల్మోస్ట్ 900 ml ఆయిల్ వచ్చేస్తుంది. కరివేపాకు కొంచెం ఒక 2-3 కట్టలు ఎక్కువే తీసుకోవాలి. ఒక రోజు వేస్తాం, మళ్ళీ కావాలంటే మర్నాడు ఇంకొంచెం మళ్ళీ మిక్సీ పెట్టేసి వేసేసుకోవచ్చు. మిక్సీ అది లేకపోయినా ఎండినాకైనా ఓకే కరివేపాకు. ఒక్కోసారి ఎక్కువ తీసుకొచ్చేసేస్తాం, మిగిలిపోతుంది కదా మనం వాడం. సో దాన్ని మనం కరివేపాకు ఆయిల్ తయారు చేసుకోవచ్చు. అప్పుడు ఇంత ఆయిల్ కాకపోయినా ఒక 250 ml ఆయిల్ అయినా కాసుకోవచ్చు. ఓకే, అట్లా 3-4 రోజులు కాయాలంటే కాసేసి తర్వాత పిండేసేసుకుని ఒకవేళ తడి ఉంటే మళ్ళీ ఒకసారి ఎనుప బాండీలో వేసేసి బాయిల్ చేసుకోవాలి. తడి లేకపోతే దాన్ని బాటిల్స్లో పోసుకొని బయట ఉంచేసుకోవచ్చు. అది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోకర్లేదు. ఆ ఆయిల్ని చక్కగా రోజు పెట్టుకున్నా మంచిదే. తలస్నానం చేసే తర్వాత ఎక్కువ ఆయిల్ పెట్టుకుని చేసుకోవాలి. తలస్నానం చేసేటప్పుడు సపోజ్ రేపు మార్నింగ్ తలస్నానం చేస్తామంటే నైట్ పడుకునేటప్పుడు కొంచెం పెట్టుకోవచ్చు. నైట్ పడుకుంటే కొంతమందికి ఆయిల్కి నిద్ర పట్టదు, స్మెల్కి నిద్ర పట్టదు. అలాంటప్పుడు పొద్దున్నే లేచినట్టు ముందు తలకి బాగా దువ్వేసేసుకుని ఎక్కువ ఆయిల్ తీసుకుని తలంతా ప్రతి వెంట్రుకి ఆయిల్ టచ్ అయ్యేలాగా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్నాక తర్వాత ఏదైనా ప్యాక్ ఉంటే ప్యాక్, లేకపోతే శనగపిండిలో కొంచెం పెరుగు కలిపి దాన్ని అప్లై చేసేసుకుని తలస్నానం చేసేసాడు. ఆ తలస్నానాన్ని కూడా కుంకుడుకాయలు వాడుకోవడం బెస్ట్ అనమాట. షాంపూల వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది అంటారు, షాంపూ వల్ల డాండ్రఫ్ తగ్గుతుంటారు. అవి ఎంతవరకు నిజమో నాకైతే వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తోటి చాలా మంది వస్తుంటారు. సో దానికన్నా కుంకుడుకాయ షాంపూ, ఇప్పుడు కుంకుడుకాయ పౌడర్ కూడా బయట మార్కెట్లో దొరుకుతుంది. సో మందార ఆకుల పొడి, కుంకుడుకాయల పౌడర్, అంటే కుంకుడుకాయ పౌడర్ వల్ల ఏంటంటే జుట్టు ఒక రకంగా డ్రైనెస్ వచ్చేస్తుంది, అందం ఉండదు, మనం చెప్పినట్టు విందని ఒక ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి మందార పువ్వులు కానీ మందార ఆకులు కానీ వేసుకుని అది కలుపుకుని పెట్టేసుకుంటే షీకాయ కూడా వేసుకోవచ్చు. ఓకే, అది బెస్ట్ అన్నమాట సొల్యూషన్. సో ఇలాంటి రెమెడీస్ ఫాలో అయితే అంటే డైట్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్నల్ రెమెడీస్ కరెక్ట్ చేసుకోవాలి, ఓన్లీ ఎక్స్టర్నల్ ఒకటే జుట్టుకు ఉపయోగపడుతుంది అని అనుకోకూడదు. ఆరోగ్యం బాగుంటే ఆటోమేటిక్గా జుట్టు బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ అమ్మా, నమస్తే.